హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేసేస్తుంది. ఆల్రెడీ అయితే కొంతమందికి వస్తున్నాయని చెప్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి, అలాగే ఏ విధంగా మనకైతే ఈ డబ్బులు ఇస్తున్నారు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మనమైతే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి. దాంతోపాటు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటు వీడియోని కొంచెం లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేస్తే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే ముందుకైతే వస్తాను కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ పాయింట్ వైజ్గా మనమైతే మాట్లాడుకుందాం. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రైతులకైతే రైతు భరోసా వచ్చేసి ఇవ్వకుండా రైతు బంధు పథకంతో మనకైతే డబ్బులైతే ఇచ్చింది. ఎకరానికి 10,000 మీకు తెలిసిందే. ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాంతోపాటు హామీల ప్రకారంగా వచ్చేసి రైతులకైతే రైతు రుణమాఫీ అయితే చేసుకుంటూ అయితే వచ్చేసింది. రైతు భరోసా కూడా డబ్బులు అయితే కొంతమందికి అయితే వస్తున్నాయని చెప్తున్నారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా చూసుకుంటే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా. సో ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క రైతుకి మేము 2,00,000 రుణమాఫీ అయితే చేసేస్తున్నాం. ఆల్రెడీ కొంతవరకు అయితే 1,50,000 వరకు అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా రుణమాఫీ అయింది. 1,50,000 నుంచి 2,00,000 ఎవరైతే తీసుకున్నారో లోన్ వాళ్ళకు కూడా 2,00,000 రుణమాఫీ కూడా మేము ఈ రోజునైతే చేసేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు చూసుకుంటే మనకైతే రైతు రుణమాఫీ పథకం కింద రైతులందరికైతే డబ్బులైతే జమ చేయడం అయితే జరిగేసింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు. రైతు భరోసా డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు అని చాలా రైతులైతే మండిపడుతున్నారు. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రైతు భరోసా పైన వచ్చేసి మంత్రిగా వచ్చేసి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మేము జిల్లాల వారీగా అయితే సర్వే అయితే చేసుకుంటున్న కొన్ని కమిటీ అయితే ఏర్పాటు చేసి ఆ కమిటీని ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఉంటారో సో రైతులు వాళ్ళు అలాగే రైతు వర్గాలు ఏదైతే ఉన్నాయో సో వాటిలో కూడా వచ్చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఏ విధంగా అంటే గతంలో ఉన్న ప్రభుత్వం మనకైతే రైతు భరోసా పైన వచ్చేసి మనకి ప్రతి ఒక్క భూమి అంటే అది వ్యవసాయం పనికి వచ్చిందా లేదా, అది రోడ్డు కింద వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు కానీ వాళ్ళకి వాళ్ళ పేరు మీద భూమి ఉంటే రైతు బంధు కింద ఎకరానికి 10,000 అయితే గత ప్రభుత్వం అయితే ఇచ్చింది. అలా ఇవ్వడం ద్వారా వచ్చేసి 25,000 కోట్లు అయితే నష్టం వచ్చిందని చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ నేతలు. సో దీనిపైన వచ్చేసి దృష్టి పెట్టేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే సన్నకారు రైతులు అంటే ఒక లిమిట్ ఉంటుంది మనకి, ఎకరాలు ఇన్ని ఎకరాల వారికి సన్నకారు రైతులని. సో ముందుగా చూసుకుంటే సన్నకారు రైతులు అనగానే మనకి 5 ఎకరాల లోపు ఉన్న రైతులు అయితే గుర్తొస్తారు. సో మనకైతే 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి మనకి తెలంగాణలో రైతు భరోసా పథకం పైన డబ్బులైతే వచ్చేస్తాయి. దాంతోపాటు ఇప్పటివరకు ఎందుకు లేట్ అయిందని మీకైతే చాలా వరకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సో ఆ డౌట్ కూడా మీకైతే చెప్తా. రైతు భరోసా వచ్చేసి పథకం స్టార్ట్ అయితే చేశారు కానీ డబ్బులు అయితే 7,500 అయితే ఇవ్వలేదు. గతంలో ఏదైతే ప్రభుత్వం 5,000 ఇచ్చిందో అదే విధంగా ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా వీళ్ళు అదే 5,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్పటి వరకు మనకి ఎలాంటి బడ్జెట్ సమావేశం కూడా కాలేదు. సో దీనిపైన వచ్చేసి బడ్జెట్ సమావేశంలో కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఏ విధంగా అంటే రైతులకి మేమైతే ప్రత్యేకంగా రైతు భరోసా అయితే అందిస్తాం, కాకపోతే మేము కొన్ని చర్చలు జరిపిన తర్వాత మాత్రమే రైతులకు అందిస్తామని చెప్పారు. సో దాన్ని బట్టి చూసుకుంటే రైతు భరోసా డబ్బులు కూడా రైతులకైతే అందించడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. ఏదైతే రుణమాఫీ పథకం ఉందో అది అయిన వెంటనే వచ్చేసి రైతులకి రైతు భరోసా డబ్బులు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే ఇచ్చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ రోజు నుంచి మనకైతే 2,00,000 రుణమాఫీ అయిన తర్వాత వెంటనే ఈ పనిలో కూడా ఈసారి ప్రభుత్వం అయితే బిజీగా అయితే ఉండబోతుంది. సో ఈ వారంలో కూడా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఏ జిల్లా నుంచి మీరైతే చూస్తున్నారో దాంతోపాటు మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు వచ్చాయి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో మీరైతే కంపల్సరీ కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా. సో ఇక మనమైతే నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.